కోవూరు నియోజకవర్గంలో రా కదిలిరా బహిరంగ సభకి ఈ నెల 20వ తేదీ జరుగు సభకి లక్షలాది మంది తరలి వస్తారని అంటున్న కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చిన్న ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ గారు ఉన్నారు. రేపేదైతే 28వ తేదీ కోవూరులో జరిగే రా పిలుస్తున్న అనే టీడీపీ కార్యక్రమానికి ఏదైతే ఉందో గ్రౌండ్ కూడా పరిశీలించడం జరిగింది. కానీ రేపు బాబు గారి పర్యటనకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు ఏదైతే తెలుగుదేశం పిలుస్తున్న కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారనుకుంటున్నారు? ముందుగా ఏదైతే మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఒక పిలుపునిస్తే, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలి రా అని ఒక పిలుపిస్తే లక్షలాది మంది యువత మహిళలు అందరూ కూడా ఆ రోజున ఆయనతో కలిసి వచ్చి ఆయనకి అధికారం ఇచ్చి ఆ తర్వాత ఆయనని ఏ విధంగా మనం ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సేవలు అందించారు మనందరూ కూడా తెలుసు. అదే నినాదంతో ఇప్పుడు నారా చంద్రబాబు గారు 25 పార్లమెంట్ ఉంటే దాంట్లో 22 పార్లమెంట్లో ఆయన ఈ సమావేశాలు రా కదిలి రా అనే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్ లో కోవూరులో పెట్టాలనేది నిశ్చయమైంది. అయితే దీని ఎల్లపాలెం గ్రామ పంచాయతీలో ఒక 5 ల్యాండ్ ఐడెంటిఫై చేశాము. దాదాపు 14.5 ఎకరాలవి సైటు ఐడెంటిఫై చేసి అక్కడ వర్క్ ప్రోగ్రెస్ కూడా నిన్ననే మాకు అప్రూవల్ రావడం జరిగింది. అక్కడ వర్క్ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ చేశాము. భారీ ఎత్తున అక్కడ జనాల్ని సమీకరించడానికి మేమంతా మా శక్తివంచం లేకుండా మేమందరూ కూడా ప్రయత్నిస్తాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు గారిని సభలకు అటెండ్ కావాలి, ఆయన ఏం మెసేజ్ ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నేను నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి అలానే ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాను, మీరందరూ కూడా ఈ సభకి హాజరై ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా కోవూరు సంబంధించిన అనేక సమస్యలు కూడా లోకేష్ బాబు దృష్టి తీసుకెళ్లారు. కానీ రేపు ఏదైతే బాబు గారు వస్తున్నారో ఆ బాబు గారికి ప్రధానంగా కోవూరు సంబంధించి మీ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి సమస్యలు బాబు గారు దృష్టి తీసుకెళ్తున్నారు? ప్రధానంగా మీ అందరికీ కూడా తెలిసింది కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతము. దాని లొకేషన్ వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. మా దగ్గర వరి రైతులు ఎక్కువగా ఉంటారు. దాదాపు 1,50,000 ఎకరాలు వరి రైతులు ఉంటే వరికి సంబంధించి మా దగ్గర ఎక్కడ కూడా డ్రై స్టోరేజ్ లేదు. డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి నారా లోకేష్ గారిని కోరితే 1900 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో ఆయన ఒక మైలురాయిలు ఏర్పాటు చేస్తూ అందులో ఆయన ప్రమాణం కూడా చేయడం జరిగింది. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రై స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం, ఎక్కడైతే వరి రైతులు ఎక్కువ ఉంటారో అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలానే మాకు ఇక్కడ ఇఫ్కో సెస్ ల్యాండ్ ఉంది, అలానే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది. ఇక్కడ యువత చాలా మంది చదువుకొని ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అలానే మా సహజ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా దోపిడీకి గురవుతుంది. అవన్నీ కూడా రికవరీ చేపించి అదంతా కూడా మా కోవూరు నియోజకవర్గ ప్రజలకి అందే విధంగా ఈ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేయమని చెప్పి నారా చంద్రబాబు గారిని మేము కోరబోతున్నాం. సార్, వెంకటగిరిలో కూడా భారీగా సభ జరిగింది. ఆ భారీ సభ జరిగిన తర్వాత కూడా వైసీపీ నాయకులు అయితే పది చెప్పారు. అంటే కావాలని చెప్పి టీడీపీ సభ కూడా ప్రజలు ఎవరు రాలేదు అని చెప్పి సోషల్ మీడియాలో కానీ దుష్ప్రచారం చేస్తారు. కానీ అలాంటి పరిస్థితి రేపు ఏదైతే కోవూరులో ఉంది ఈ సభ జరిగే దాన్ని కూడా అధికార పార్టీ నాయకులు సభకు రానికుండా అడ్డుకునే పరిస్థితి ఉందా? అడ్డుకుంటే మీరు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా మనం చూసాము. మన వెంకటగిరి జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు. అందరూ కూడా మీరు చూస్తే ఆటోలో కానివ్వండి, ట్రాక్టర్లో కానివ్వండి, లేదా ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటే ఆ బస్సులో రావడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు అది ఉంది, అడ్డుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సభ సక్సెస్ అవుతే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పేరు వస్తుంది, ఒక ఇండికేషన్ లాగా జనాల్లోకి వెళ్తుందని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ జనాలు అనుకున్న తర్వాత మీరు ఆపితే నడిచి రావడానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు 2 వీలర్లో కానివ్వండి, నడిచి రావడానికి కానివ్వండి మేము చేయాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తాం. మీరు ఒకవేళ ప్రైవేట్ బస్సులు ఆపితే మీరు పబ్లిక్ బస్సులు ఆపితే మేము ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేస్తాం. అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా వచ్చే ప్రజలందరూ కూడా అందిస్తాము. ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు ఒకసారి అనుకుంటే నిశ్చయించుకుంటే దాన్ని ఖాళీ నరకని కూడా వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. అలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వెంకటగిరిలో ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా దాన్ని అన్నిటి కూడా బద్దలు కొట్టుకుంటూ ప్రజలందరూ కూడా రావాలని చెప్పి ఈ రోజు నేను పిలుపునిస్తున్నాను. సుమారుగా ఎంతమంది రావచ్చు? సుమారుగా మేము మొత్తము మన నెల్లూరు పార్లమెంట్ గాను ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. మొత్తము సభని అంటే సభ కానీ చుట్టుపక్కల అన్ని కూడా కలిపి 1,00,000 మందిని ఒక సభ ప్రాంతానికి తీసుకురావాలనే ఒక టార్గెట్ వెళ్తున్నాం. ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవుతాము. ఎక్కువగా కోవూరు నియోజకవర్గం నుంచి మొబిలైజ్ అవుతారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాకు సపోర్ట్ గా
అన్ని పార్లమెంట్ నుంచి ఒక 15,000 20,000 మంది పక్క నుంచి అందరూ కూడా జాయిన్ అయ్యి సభని సక్సెస్ చేయబోతున్నాం. మీరు ప్రధానంగా ఏదైతే ఉందో మీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు పదే పదే మీరు ఆరోపిస్తున్నట్టు కూడా వాళ్ళ సొంత తమ్ముడే కూడా సోషల్ మీడియాలో కూడా ఆడియో పెట్టడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఈ ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలు నిజమని అంటారా? నేను కాదు కదండి, వాళ్ళ సొంత తమ్ముడు మొన్ననే మనం చూసాము, నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి క్లియర్ గా ఆయన ఆడియో దాదాపు 7 నిమిషాల పాటు క్లియర్ గా ప్రతి పాయింట్ కూడా వివరిస్తూ ఆయన పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన కారణం ఏదైనా అయిండొచ్చు, వాళ్ళ అన్న మీద అసంతృప్తిలో లేకపోతే ఏం కారణంలో నాకు తెలియదు, కానీ ఆయన పెట్టిన ప్రతి పాయింట్ కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఆయన చెప్పినది వాళ్ళ నాయకత్వాన్ని కేవలం ఒక 5-6 మందిని పెట్టుకొని దందాలు వ్యవహరిస్తున్నారు, సహజ సంపద దోచుకుంటారు, డబ్బే ధ్యేయంగా కోవూరు నియోజకవర్గాన్ని కొల్లగొడుతూ వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. దాన్ని బట్టబయలు మేము ఎన్నోసార్లు చెప్పాము. ఫిజికల్ గా ఫీల్డ్ మీదకి వెళ్ళాము, గ్రౌండ్ ఫీల్డ్స్కి వెళ్ళాము, శాండ్ ఫీల్డ్స్ మీదకి వెళ్ళాము, అలానే కల్తీ మధ్యాహ్నం మేము పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చేయడం చేశాం. ఇవాళ వాళ్ళ సొంత తమ్ముడే ఆయన చెప్పేది ఏంటి, నేను గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ లో ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ చేసి నేను చెప్తున్నా అని చెప్పాను. ఆయన చెప్పిన ఆడియో రికార్డు చెప్పినది 100% కరెక్ట్. ఆయన కూడా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉనికి ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత తమ్ముడే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన సొంత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సొంత కుటుంబ సభ్యులు ఎలా అయితే దూరం చేసుకున్నారో అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సొంత కుటుంబాన్ని దూరం చేసినారు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు, రేపు 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గం ఎగిరిపోతుంది అనేది దానికి ఒక సంకేతం. అది మధ్య ఏదైతే బుచ్చిరెడ్డి మీ నియోజకవర్గంలో ఏర్లైపోతుందని చెప్తున్నారో అదేవిధంగా నకిలీ మధ్య అయితే కానీ అన్ని అమ్ముతున్నారని చెప్పి కూడా పదే మీరు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే ఉందో ఎమ్మెల్యే అనుచరుడైన సూరా శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నెక్స్ట్ అంటే ఎవరైతే ఆ సూరా శ్రీనివాస్ రెడ్డిని కావాలని వాళ్ళు అరెస్ట్ చేయించారా లేకుంటే ఇచ్చేది ఏమంటారు? అంటే ఇంకా నెక్స్ట్ నేను టార్గెట్ చేసి దానికి అవకాశం ఉంటారా? లేదండి, నాకు వచ్చిన ఇంటెల్ ఏంటంటే సూరా శ్రీనివాస్ రెడ్డి గారు గత సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. అఫ్కోర్స్ పార్టీ నుంచి ఆయన రిజైన్ చేయలేదు, కానీ ఆయన ఎమ్మెల్యే నుంచి దూరంగా ఉన్నారు. పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా యాక్టివ్ కాలేదు. అయితే ఇటీవల కొంతమంది అంటే ఆయన డైరెక్ట్ మాతో కాకపోయినా వేరే వాళ్ళ త్రూ ఆయన పార్టీలోకి రావాలనే ప్రయత్నాలు చేశారు. ఇంకా మాటల్లోకి కూడా రాలేదు, కానీ ప్రయత్నాలు అయితే చేశారు. దానికి అది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసి ఆయన ఎలా అయినా టార్గెట్ చేయాలి, ఎలా అయినా ఆయన ఇరికించాలి, ఏదో ఒక అక్రమ కేసు పెట్టాలి. అలానే ప్రజలందరి మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసు పెడుతున్నట్టు అలానే సొంత పార్టీ కార్యకర్త మెయిన్ లీడరు దాదాపు 20 సంవత్సరాలుగా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనుచ వర్గంగా ఉండి అన్ని విధాలుగా సొంత తమ్ముడుగా తెలుసుకున్నారు. ఎన్నో సభలో చూసాము, నా తమ్ముడు లాగా సురా శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. అలాంటి వ్యక్తిని వాళ్ళ ఇంత కక్ష కట్టి ఆయన మీద అక్రమ కేసులు బనాయించారంటే ఇవాళ ప్రజలందరూ ఆలోచించాల్సిన, అలానే వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి నాయకుడిని మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు? ఒక పెద్ద నాయకుడు సూరా శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్ళు పైన ఆయన సపోర్ట్ చేస్తే ఆయనకే ఈ దుస్థితి వచ్చింది. అంటే రేపు చిన్న నాయకులు అలానే ఆయనతో ఎక్కువగా టచ్ లేని నాయకులు, ఆయన మాట ఎక్కువగా ఖర్చు లేని నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అందరూ కూడా చేయాల్సిన సమయం వచ్చినప్పుడే మీ మీద కూడా వేటు పడుతుంది. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ మీకు స్వాగతం పడుతున్నాము. మా నాన్నగారు ఎలా ఉంటారో మేము ఎలా ఉంటాం మీ అందరూ కూడా తెలుసు. మీ అందరికీ ఇక్కడ ఆహ్వానం పలుకుతాం. మా నాయకులు మీతో కలిసి పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రండి, మీ అందరినీ బలోపేతం చేస్తూ కోవూరు నియోజకవర్గాన్ని కాపాడుకుందాం ప్రసన్న కుమార్ రెడ్డి గారి నుంచి అని చెప్పి ఈ రోజున నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఏదైతే ఉందో రేపు ఏదైతే బాబు గారి సభకి ఏదైతే భారీగా తరలి వచ్చేదాన్ని కూడా ప్రజలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అధికార పార్టీ కానీ ఏదైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న దానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా మేము ఇప్పుడు కూడా ప్రయత్నం చేసామని చెప్తున్నారు. కానీ కోవూరు నియోజకవర్గంలో ఏదైతే జరుగుతున్న అక్రమద్యం కానీ సూరా శ్రీనివాస్ రెడ్డిని కూడా గతంలో దాదాపు నా తమ్ముడు అని చెప్పుకుంటున్న సూరా శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే అతను పార్టీకి దూరంగా ఉండటంతో అతను కావాలని చెప్పి కక్ష సాధింపు కూడా అతన్ని అరెస్ట్ చేయించారు. వాళ్ళు అరెస్ట్ చేసినా మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా దినేష్ గారు అంటారు. ఇంకోటి ఏంటంటే సొంత అంటే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలు మేము పదే దాదాపు 4 సంవత్సరాలు మేము చెప్తానే ఉన్నాము. కానీ ఈరోజు సొంత తమ్ముడే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలను కూడా సొంత తమ్ముడు కూడా బయటపెట్టడం జరిగింది. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి తీరు ఎలా ఉందో కూడా కోవూరు నియోజక ప్రజలందరూ కూడా ఆలోచించాలని, ఏదైతే కోవూరు నియోజక ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉన్న నాయకులు ఏదైతుందో రేపు పొద్దున కూడా ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులు
ప్రసన్న కుమార్ దగ్గర నుంచి ఏదైనా బయటికి రావాలనుకుంటే మంచిగా మా దగ్గరికి రావచ్చు. కానీ ఎవరైతే అన్ని విధాలుగా అందరికీ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడే వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని కూడా అంటున్నారు. ఎన్ఎల్ఆర్ లైన్ న్యూస్, నెల్లూరు.